న్యూజిలాండ్ స్టూడెంట్ వీసా అప్డేట్స్ ఈ 2024కి ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు, ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ స్టూడెంట్స్కి ఎట్లాంటి వాళ్ళకి వీసా అప్రూవల్స్ ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న ఎనాలిసిస్ ద్వారా మీకు ఈరోజు నేను పెట్టి చూపిస్తాను. వాళ్ళు మెయిన్గా కన్సిడర్ చేసేది ఏంటి అని అంటే ఓన్లీ 4 పాయింట్స్ మీద వాళ్ళు కన్సిడర్ చేసి మీకు న్యూజిలాండ్ స్టూడెంట్ వీసా అనేది అప్రూవ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్, క్యారెక్టర్, బొనఫైడ్ అండ్ ఫండ్స్. ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని మీకు న్యూజిలాండ్ స్టూడెంట్ వీసా అనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది. మనం 1 by 1 కిందికి వస్తానంటే ఇప్పుడు ఫస్ట్ వన్ హెల్త్ మీద తీసుకుందాం. హెల్త్ అంటే మీకు కంప్లీట్గా బాడీ చెకప్ చేసుకొని యు ఆర్ ఫిట్ ఫర్ న్యూజిలాండ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రూవ్ చేయగలగాలి ఖచ్చితంగా. ఇది ఆన్లైన్లో మీకు హాస్పిటల్ వాళ్ళే మీకు డైరెక్ట్గా ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి రిపోర్ట్స్ పంపుతారు. అది మన హైదరాబాద్లో మనకు జీవైడి డయాగ్నోస్టిక్ ఫర్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మెడిసిన్ సిఎంఎం బంజారాయిల్స్లో ఈ 2 హాస్పిటల్స్లో మీకు న్యూజిలాండ్ హెల్త్ చెకప్స్ అనేది చేస్తారు. మీ ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి, వాటిలలో మేము హెల్త్ చెకప్ చేసుకొని ఆ రిపోర్ట్ని మేము ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి పంపిస్తాము అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఆథరైజ్ చేసిన ఓన్లీ ఆ పర్టికులర్ హెల్త్ సెంటర్లో మాత్రమే మీరు మెడికల్స్ అనేవి చేయించుకోవాలి. ఆ రిపోర్ట్ని వాళ్ళు ఆన్లైన్లో డైరెక్ట్గా ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి పంపిస్తారు. ఇది కూడా వాళ్ళకు ఫిట్ అవుతుంది అని అనుకునే వాటిలలో ఇది ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ వచ్చేసి క్యారెక్టర్ రిక్వైర్మెంట్స్. ఇది మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ద్వారా దీన్ని మనము ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి నిరూపించుకోవచ్చు. మన మీద ఏ కేసులు లేకుండా మనం క్లియర్గా మనము ఇక్కడ ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక సర్టిఫికేట్. ఇది మనకు పాస్పోర్ట్ సేవ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు సేమ్ పాస్పోర్ట్ ఎట్లాగైతే అప్లై చేస్తారో అదేవిధంగా పీసీసీ కూడా అప్లై చేసుకుంటే 1 day పోలీస్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ అంతా ఫినిష్ చేసి మన మీద ఏం కేసులు లేకపోతే వాళ్ళు మనకు పీసీసీ సర్టిఫికేట్ అని వస్తారు అని ఇచ్చేస్తారు మనకు. ఇది ప్రాబబ్లీ అంతా కలిపి ఒక 1 monthలో మీకు దీని ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. ఇది సెకండ్ మోస్ట్ రిక్వైర్మెంట్. థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసి బోనోఫైడ్ అప్లికెంట్. ఈ బోనోఫైడ్ అప్లికెంట్కి వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటి అని అంటే మీ అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఐ మీన్ యువర్ పర్సంటేజ్, యువర్ బ్యాక్లాగ్స్ అండ్ యువర్ కమిట్మెంట్ టు ద కోర్స్. అండ్ దాని తర్వాత మీకు ఏదైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, దీని తర్వాత మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఏంటి, అందులో కోర్స్ ఏంటి, మీకున్న ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇంటెన్షన్స్ తోటి మీరు న్యూజిలాండ్కి వద్దామని అనుకుంటున్నారు అనే దాని మీద మీకు డిఫైన్ చేసేది ఈ బోనోఫైడ్ అప్లికెంట్. దీన్ని వాళ్ళు ఎట్లా డిటర్మైన్ చేస్తారు అని అనుకుంటే మీరు పెట్టిన సపోర్టింగ్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ IELTS ఆర్ PTE స్కోర్ కార్డ్ అండ్ ఇంకొకటి మీ కోర్స్ ఇంటెన్షన్స్ విత్ SOPలో కూడా మనము క్లియర్గా మెన్షన్ చేస్తాము ఏంటి మనం న్యూజిలాండ్ ఎందుకు రావాలని అనుకుంటున్నాము, ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఎందుకు తీసుకుందామని అనుకుంటున్నాము, దాని తర్వాత ఈ కోర్స్ ఎందుకు తీసుకుంటున్నాము, వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్. అంటే ఇదంతా ఒక చిన్న డాట్స్ని మనం క్లియర్గా కనెక్ట్ చేసేసుకోవడం. అంటే యువర్ ప్రీవియస్ బ్యాచిలర్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి చదువుకునే కోర్సు, వీటన్నిటిని మనము క్లియర్గా మనము డిఫైన్ చేయగలగాలి. సో మళ్ళీ ఇదంతా మళ్ళీ మీ ఫ్యూచర్ గోల్కి ఈ పర్టికులర్ కోర్స్ ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ వీసా ఆఫీసర్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి మన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ త్రూ. ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అసలు న్యూజిలాండ్కి ఏ విధంగా డిజైన్ చేయాలి అనే దాని మీద నేను మళ్ళీ ఒక ఫుల్ వీడియో మీకు క్లియర్గా చేసి పెడతాను. నేను ఈ బోనోఫైడ్ అప్లికెంట్గా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే దెన్ యూ విల్ బికమ్ ద బోనోఫైడ్ అప్లికెంట్. మనం పెట్టిన తర్వాత మళ్ళీ మీ వీసా ఆఫీసరు మీరు బోనోఫైడ్ అప్లికెంట్ అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి మీకు మళ్ళీ కాల్ కూడా చేయొచ్చు. సో మీరు కాల్ చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఉంటుంది ఆర్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటైనా చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ చాయిస్ అది. సో ఈ 2 కాకుండా కూడా సమ్ టైమ్స్ వాళ్ళు ఇంకా మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని కానీ ఫర్దర్ డాక్యుమెంట్స్ని కానీ ఒకవేళ వాళ్ళు కావాలి అని అనుకుంటే కూడా వాళ్ళు మళ్ళీ మీకు రిక్వెస్ట్ పెడతారు. అది మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు బోనోఫైడ్ అప్లికెంట్ అవునా కాదా అనేది మీకు డిసైడ్ చేసి పెడతారు. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫండ్స్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు పే యువర్ ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఈ 2 కలిపి మీరు ఎలా చూపిస్తున్నారు, వాట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఫండ్స్, నాట్ ఓన్లీ అవైలబిలిటీ, జెన్యూన్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. సో ఈ విషయంలో మీరు చాలా క్లియర్గా ఉండాలి. ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఎట్లాంటి ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఏ రకమైన ఫండ్స్ అసలు యాక్సెప్ట్ చేయదు అనే దాని మీద నేను మళ్ళీ ఒక ఫుల్ వీడియోని క్లియర్గా చేసి పెడతాను. బట్ ఫండ్స్ విషయంలో మెయిన్ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఏం చేస్తుంది అని అనుకుంటే రియల్గా ఈ పర్టికులర్ ఫండ్స్ అనేవి జెన్యూన్గా స్టూడెంట్కి అవైలబుల్లో ఉన్నాయా లేదా. సో మీరు ఎడ్యుకేషన్ లోన్ పెట్టినారని అనుకోండి,
సో ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన కంప్లీట్గా డీటెయిల్స్, ఆ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయితే పెట్టారో ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ప్రాపర్టీ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్, దాంతో పాటుగా మళ్ళీ మీ ఫ్యూచర్ ఈఎంఐస్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ పర్టికులర్గా మీ బ్యాంక్ మేనేజర్కి రిక్వెస్ట్ చేసి మరి మీరు లోన్ లెటర్ తీసుకొని రండి. నేను శాంపిల్స్ లోన్ లెటర్ కూడా అవసరం అనుకుంటే మీకు రిక్వెస్ట్లో పెడతాను నేను. అది కాకుండా లోన్ లెటర్ కాకుండా మళ్ళీ మీరు సేవింగ్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మీరు ఒకవేళ చూపించాలి డబ్బులు అని అనుకుంటే ఇట్ మస్ట్ బీ ఫ్రమ్ జెన్యూన్ సోర్స్. సో మాకు సడన్గా వచ్చినాయి డబ్బులు, మేము సేవింగ్స్లో వేసుకున్నాము, ఇవి మీకే యూజ్ చేస్తాము అంటే అసలు ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ అస్సలు నమ్మదు. సో మీరు 6 months ఓల్డ్ అయినా ఇప్పుడున్న 2024 అప్డేట్స్ ప్రకారం ఏంటి అని అంటే మనకున్న అప్రూవల్ రేట్ని ప్లస్ దాన్ని బట్టి ఉన్న మాకున్న ఎక్స్పర్టీస్తో మేము గమనించింది ఏంటి అని అంటే ఈవెన్ అది 8 months ఉన్నా 10 months ఉన్నా ఖచ్చితంగా మీరు సోర్స్ ప్రొవైడ్ చేయాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఫండ్స్ అనేది డిక్లేర్ చేయాల్సిందే. మీరు సోర్స్ లేదు అని అనుకుంటే దెర్ ఈస్ సంథింగ్ ఫిషీ. సో మీ వీసా అప్రూవల్ ఛాన్సెస్కి ఇది చాలా పెద్ద దెబ్బ. సో మీకు వచ్చిన ప్రతి రూపాయి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ అడుగుతుంది, మోర్ దెన్ 20,000 ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్స్కి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఇదంతా మనకింటే ఇదేంటి ఇంత చాదస్తంగా ఉంది, వాళ్ళకి ఎట్లా కావాలో ఫండ్స్ మా దగ్గర ఉన్నాయి కదా అది పెట్టేస్తాము అని అంటే అసలు లేదు. సో మన ఇండియా కంట్రీని హై రిస్క్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మన రెస్పాన్సిబిలిటీ. దీన్ని నెగిటివ్గా చూడకుండా మనము యాజ్ పర్ ది ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ప్రాస్పెక్టివ్గా మనం ఎలా పెట్టగలుగుతాము అనే దాని మీదనే మీరు ఆలోచన చేసి ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్కి ఒక 35 to 40 lakhs వరకు అవుతుంది. ఒక 25 to 30 lakhs వరకు లోన్ వచ్చింది, మిగతా ఫండ్స్ ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు అనేది అనుకుంటే కూడా వాటికి కూడా ప్రాపర్గా జెన్యూన్ సోర్స్ని కూడా మీరు అరేంజ్ చేసి మనం విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తోటి మీరు మనకు క్లియర్గా పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 4 విషయాల మీద ఈ 2024లో ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ చాలా క్లియర్గా ఉంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి హెల్త్ రిక్వైర్మెంట్, క్యారెక్టర్ రిక్వైర్మెంట్, బోనోఫైడ్ అప్లికెంట్ అండ్ ఫండ్స్. ఈ 4 పాయింట్స్లో దే హ్యావ్ వెరీ క్లియర్ గైడ్లైన్సెస్ ఆన్ ఈచ్. మీకు న్యూజిలాండ్కి సంబంధించిన ఏ డౌట్ వచ్చినా కూడా మీ కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అనేవి పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.